పిల్లలు టిఫిన్ రెడీ, రండి. ఉప్మా సూపర్ అమ్మా. చట్నీ అదిరిపోయిందమ్మా. సరేరా, పొగడకండి. మా కోడలు పిల్లనా మజాక ఉన్న మాటగానే పిల్లలు అన్నది. సరే గాని మధ్యాహ్నం వంటకు ఏం కూరగాయలు చేయమంటారండి? మా అమ్మ నాన్నకు అడుగు సునీత. అరే రాజేంద్ర, కూడలేది వండినా తినడమేరా. మా కూడలేది వండినా సూపరే. ఏదైనా వండమ్మా. అరే పిల్లలు, టైం అవుతుందిరా. బాయ్ నాన్నా. ఏం చేస్తున్నావే? పేపర్ చదువుతున్నా. చదువు చదువు. దా కూసో. మామయ్య, మనమందరం ఒకరోజు షిరిడి యాత్ర వెళ్దామా? రామ్మా కూసో. చూడమ్మా సునీత, మనం షిరిడీకి వెళ్ళాలంటే వెళ్ళలేము. స్వామి దర్శనం చేసుకోవాలంటే స్వామి ఆజ్ఞ మనకు కావాలి. అప్పుడు మనం తప్పకుండా వెళ్తాం. లేదు మామయ్య, షిరిడి యాత్రకు వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. సాయిబాబా ఆజ్ఞ రాని సునీత, వెళ్దాం. సరే మామయ్య, బాబా ఆశీస్సులు రాని వెళ్దాం. లేదమ్మా సునీత, సాయిబాబా పారాయణం ఇంటి దగ్గర చేసుకుంటే షిరిడికి వెళ్ళినంత పుణ్యం. మీరు రజని కదా? అవును. మీరు రాజేంద్ర? రాజేంద్ర. రాజేంద్ర బాగున్నారా? అబ్బా రాజేంద్ర, మిమ్మల్ని చూసి 25 సంవత్సరాలైంది. సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పదా. రాజేంద్ర, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, కానీ బుగ్గలు మాత్రం కొంచెం సొంటల్. థ్యాంక్ యూ. కానీ అంతా కుశలమేనా రాజేంద్ర? అంతా కుశలమే. రజని, మరి చెప్పలేదు గానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓ అదే, మా ఆయనకి పక్కనే ఉన్న ఊళ్ళోకి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మని ఇదే ఊళ్ళో హాస్పిటల్లో జాయిన్ చేశా. పక్కనే గుడింది కదా అని దేవుడి దర్శనానికి వచ్చా. సరే రాజేంద్ర, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9440 140 928. రాజేంద్ర, ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మనం కలిసి చాలా సంవత్సరాలు అవుతోంది. రజని, కోపతాపాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీతో ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికి ఇలాగే ఉంటుంది తెలుసా? ఉందని నాకేం తెలుసు, ఇప్పుడే కదా మనం కనిపించాం. జీవిత ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయుసం ఉండదు కదా. ఒకవేళ దేవుడే రాసుంటే స్నేహం అద్దం లాంటిది. కలిసినా కలవకపోయినా జ్ఞాపకం వస్తే స్నేహాన్ని కోరుతుంది. అద్దం 1000 ముక్కలైనా ప్రతి ముక్క కూడా స్నేహాన్ని కోరుతుంది తెలుసా? అమ్మో, చాలా టైం అయింది. అమ్మ హాస్పిటల్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటాను, బాయ్. అమ్మా అమ్మా, నీకో మాట అడగనా?
అక్క అడగకి అమ్మ కోపగించుకుంటుంది. అడగండిరా, అడగండి. మనలో మనకేంటి? మీరు అడిగే ప్రతి మాట నాకు ఆనందమే. మీ ఆనందంలో నా ఆనందం చూసుకుంటా. అమ్మ మీది లవ్ మ్యారేజా లేదా అరేంజ్ మ్యారేజా? అయ్యో అదేం ప్రశ్ననే, అరేంజ్ మ్యారేజ్ రా. తాతయ్య నాన్నమ్మ వాళ్ళు నన్ను చూసి నా ఫోటో నాన్నకు చూయించిండ్రు. మీ నాన్న నా ఫోటో చూసి నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడంటరా తాతయ్యతోని. అలా జరిగిపోయింది మా పెళ్లి. ఇప్పటికీ అంటుంటారా మీ నాన్న మా అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం అని. నువ్వు చాలా గ్రేట్. నాని ఫోటో చూసి పెళ్లి చేసుకున్నందుకు. మనం ఎంతగానో అనుకుంటాం. నా జీవితాంతం తోడుండేది మీ నాన్ననేరా. అందుకే మేమిద్దరం మీరిద్దరు. నాకు ఏదైనా జ్ఞాపకం వస్తే ముందుగా గుర్తుకొచ్చేది మీ నాన్ననేరా. మీ నాన్నకు చెప్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మా మధ్యన ఏ కోపతాపాలు లేవు. ఏమ్రా మీ మీటింగ్? ఎవరి గురించి? ప్రిన్సిపల్ టీచరా? అది కాదండి, వాళ్ళకేదో డౌట్ వచ్చింది, డౌట్ క్లియర్ చేస్తున్నా. సరే సరే. ఇచ్చాయి నాదవిది. ఏంట్రా ఎల్లారి? అదే నాదవ ఇచ్చాయి. మంచి చదువుకోండి. హలో హలో రాజేంద్ర, ఏం చేస్తున్నారండి? పిల్లలతో కాలక్షేపం చేస్తున్నా. ఇంటికొస్తారా? సరే, ఒక గంటలో భోజనం ముగించుకొని వచ్చేస్తాను. సరేనా? హాయ్. హాయ్. రండి రండి, కూర్చోండి. సరే. బాగున్నారా బాబు? అవునా ఆంటీ? పర్వాలేదు, కూర్చోండి. అమ్మా నాన్న అమ్మా నాన్న ఆరోగ్యం, భార్య పిల్లలు, పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? అందరు బాగున్నారమ్మా. అమ్మ నాన్న పిల్లలు చాలా బాగున్నారు. అంతా ఓ స్నేహితుల్లా ఉంటాము. ఒక బంగారు కుటుంబంలా ఉంటారని అందరు అనుకుంటుంటారు. చాలా బాగుంటుంది. ఏంటమ్మా, సమయం సందర్భం లేకుండా ఆయన అలా తాగుతుంటే మీరు ఏమన్నారా? అది రాజేంద్ర, వర్మ చాలా మంచివాడు, కానీ ఇలా తాగుడికే బానిసైపోయాడు. నా మీద ప్రేమ ఎలాగో లేదు, కనీసం కూతుర్ని ప్రేమతో పలకరించిన సందర్భం కూడా లేదు. కానీ డ్యూటీ మాత్రం టైంకి చేస్తాడు. తాగుడొక్కటే బాధ, ఏమీ పట్టించుకోడు. సరే రజని, నేను వర్మను మారుస్తాను. ఓ మంచి స్నేహితునిగా ఉంటాను. పర్లేదు, నేటి నుండి మన రెండు కుటుంబాలు హ్యాపీగా ఉందాం. సరేనా? నేను వెళ్ళొస్తా మరి. చూసారా, మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ నవ్వుకు కారణం ఏంటో. ఆ సంతోషానికి కారణం చెప్పరాదు? అబే ఏం లేదే. ఏమండి ఏమండి, భోజనం చేద్దాంపా. మర్చిపోయావు సునీత, ఇవాళ గురువారం కదా, నేడు ఫాస్టింగ్. 2 ఏపుల ముక్కలు తీసుకురా, తినేస్తాను. సరే పదండి. పదరా పదమ్మా.
రాజేంద్ర, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఓ అవునా, నా మూడ్ కొంచెం అప్సెట్లో ఉంది. పార్క్కి వెళ్దాం, వస్తావా? సరే సరే వస్తాను. ఇది నీ బాధ? విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువనిచ్చే వాళ్ళ దగ్గర కొంచెం బాధ పంచుకుంటే మనసులోని బరువు తగ్గిపోతుంది. అందుకే రజని, నువ్వు పంచుకుంటున్న కష్టాలను కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం ఈ లోకం. సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనేదానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాని మీదనే ఆసక్తి చూపిస్తారు. జాగ్రత్త రజని. హలో హలో సునీత, నేను నీ ఫ్రెండ్ మల్లికని మాట్లాడుతున్నా. చెప్పవే మల్లిక, ఏంటి అంతా బాగానేనా? అవును, అంతా బాగానే. ఏం చేస్తున్నావే? పేపర్ చదువుకుంటున్నానే కాలక్షేపంగా. ఈరోజు మేం పార్కుకు వచ్చామే. మీ రాజేంద్ర ఒక మేడంని తీసుకొని పార్కుకు వచ్చిండు. మమ్మల్ని చూసి తల పక్కకు తిప్పుకున్నాడు. నీవేమో మా రాజేంద్ర శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు అంటావు, కానీ మీ ఆయన అన్ని శ్రీకృష్ణ లీలలే. ఏ మల్లిక, జాగ్రత్తగా మాట్లాడు. నీకేమన్నా పిచ్చా ఏంటి? నా భర్తను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? జాగ్రత్త. సరేనే, నీకు నేను అబద్ధాలు ఆడినట్టుగా అనిపిస్తుంది. రేపు నీకే నిజం తెలుస్తుంది సునీత. సునీత, ఏంటి నీ మౌనం? ఎందుకో మౌనంగా ఉండాలనిపించింది, మౌనంగా ఉన్నాను. ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడటం కాదు, పెళ్ళామంటే నాతో ప్రేమ నటించడమా? నేనైతే నిన్ను నా మొదటి బిడ్డగా ప్రేమతో అనుకుంటున్నా. ఇదే నా మధురమైన పవిత్ర బంధం. ఇప్పటి వరకు ఎటెళ్ళారండి? నాకు నిద్ర వస్తుంది, నేను పొద్దున మాట్లాడుతా సునీత. ఏ పిల్లలు, స్కూల్కి వెళ్తాం పదండి. మమ్మీ మమ్మీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మమ్మీ. ఏమైందమ్మా? నాన్న ఒక ఆంటీతో మొన్న సినిమాకి వెళ్ళాడంట. మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో సినిమాకు వెళ్తే ఆంటీతో మన నాన్న కనిపించాడంటమ్మా. మమ్మీతో కాకుండా వేరే ఆంటీతో సినిమాకి వెళ్ళడం ఏంట్రా అన్నారు మా ఫ్రెండ్స్. మాకు చాలా బాధ అనిపించిందమ్మా. నాకు చచ్చేందుకు బాగా అనిపించింది మమ్మీ. సరే, ఆ విషయాలతో మీకేంట్రా? చెప్పే వెళ్ళిండు అలా ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్తానని. మీరు అనవసరంగా అనుకోవద్దు. మీరు స్కూల్కు వెళ్ళండి.
హలో రాజేంద్ర, చెప్పు. ఒకసారి ఇంటికొస్తావా? అమ్మ నీతో ఏదో మాట్లాడాలంటుంది. సరే వస్తున్నా. రా నాన్న, కూర్చో. రాజేంద్ర, నేను చాలా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది నాయన. ఇబ్బంది ఏం లేదమ్మా. ఏంటికి రమ్మన్నారో చెప్పండి. రాజేంద్ర, మా మనవరాలికి ఒక మంచి సంబంధం చూడు నాయన. ఎందుకంటే వర్మ తాగడం తప్ప మరేమీ పట్టించుకోడు. ఈ పెళ్లి చేస్తే కనీసం నాకైనా సంతోషం ఉంటుంది కదా. సరే అమ్మా, నేను ఒక మంచి సంబంధం చూస్తాను. దగ్గరుండి పెళ్లి చేద్దాం. మనం ఒక బంధాన్ని ఒకటిగా చేద్దాం. సరేనా మరి? వర్మకి తాగుడు తప్ప వేరే లోకం లేదు. నా మీద ధ్యాస ఎలాగో లేదు. కనీసం కన్న కూతురు మీద కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు? జరగాల్సిన శుభకార్యం జరగని. నేను వెళ్ళొస్తా మరి. అమ్మా! ఏంటమ్మా? అంకుల్ రావడం ఏంటి, పోవడం ఏంటి, అసలేంటి తెలియాలి నాకు. చూడమ్మా, నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను. నాకిప్పుడు తెలియాలి. నాకు జరగబోయే పెళ్లి మీద మీ క్లోజ్నెస్ ఏంటి, నా పెళ్లిపై ప్రభావం పడుతుంది. అసలేంటి నానా? ఏంటి నానా? అంకుల్ వచ్చి ఏదేదో మాటలు మాట్లాడుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు తాగుతూ కూర్చున్నారు తప్ప ఏమీ పట్టించుకోవా? కనీసం నా బాధ్యత కూడా పట్టించుకోవా? అమ్మా, అంకుల్ చాలా మంచోడమ్మా. నేను ఇంతగా ఇంకేం చెప్పలేను. కానీ మంచోళ్ళకు మంచోళ్ళు తోడుంటే తప్పేంటమ్మా? నానా నువ్వు కూడా చిచ్చి. ఏమైంది సునీత, బాధతో ఉన్నావు? మామయ్య, రాజేంద్ర ఈ మధ్య ఎవరో ఆవిడతో చనువుగా ఉంటుండు. మొన్న పార్క్ వచ్చాడని మా ఫ్రెండ్ మల్లిక ఫోన్ చేసి చెప్పింది. పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిండంట, వేరే ఆంటీతో మీ డాడీ సినిమాకి వచ్చిందని చెప్పిండంట. మామయ్య, ఉదయాన్నే రజనీ అని ఒక ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి నన్ను చూడగానే కడిగేసిండు. అట్లానా? వాడు అటువంటి వాడు కాదు కదా. నాకు తెలిసి బాధ్యతలు ఉన్నవాడికి బాధలు ఎక్కువ, నీదే ఉన్నవాడికి కష్టాలు ఎక్కువ. ఏంటే ఉమా, మనవాడు ఇలాంటి పనులు చేస్తాడని ఈ వయసులో మనం వినాల్సి వస్తుందని అనుకోలేదు. అరే రాజేంద్ర, ఎట్రా? ఏంటి నాన్న? చెప్పండి. ఏరా వేరే అమ్మాయితో తిరుగుతున్నావట? ఏంట్రా పనులన్నీ? ఛ ఛ. నన్ను మీరు కూడా అన్నాడు పడుతున్నారా?